అందరికీ నమస్కారం అండి. రేపు సూర్య షష్ఠి వ్రతం సందర్భంగా ఆ సూర్య భగవాన్ని ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. మన హిందూ పురాణాల ప్రకారం సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తాము. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి సూర్య నమస్కారం, సూర్యునికి ఆజ్యం ఇవ్వడం వల్ల అన్ని రకాల ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. సూర్యషష్ఠి వ్రతం రోజున సూర్య ఆరాధన తప్పక చెయ్యాలని శాస్త్రవచనం. ఈ రోజు అందరూ విధిగా సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా శుభదాయకంగా చెప్తారు. సూర్య షష్ఠి సప్తమి కలిసిన షష్ఠి సూర్యునికి ఎంతో ప్రీతికరమని, ఈ రోజున సూర్యునికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని పురాణ వచనం. షష్ఠితో కూడిన సప్తమి కనుక ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైనా నశిస్తాయని చెప్తారు. ప్రతిరోజు సూర్యదేవునికి పూజించడం, ఆర్జం చేయడం, సూర్య భగవానుడి యొక్క మంత్రాలు పఠించడం, ఆదిత్య హృదయం పఠించడం, సూర్యాష్టకం జపించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రతిరోజు సూర్యుని పూజించడం లేదా సూర్యునికి ఆజ్యం సమర్పించడం వల్ల మనలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పురాణ వచనం. అంతేకాదు ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి సూర్యదేవునికి ఆజ్యం సమర్పించడానికి ముందు కొన్ని నియమాలు పాటించాలి. సూర్యదేవునికి ఆజ్యం సమర్పించే వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలను ధరించి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే తూర్పు దిక్కున ఎర్రని సూర్య కిరణాలు కనిపించిన వెంటనే రాగి పాత్రను 2 చేతులతో పట్టుకొని సూర్యుని దిశ లేదా సూర్యుని ఉదయించే దిశకు అభిముఖంగా నిలబడాలి. సూర్యునికి సమర్పించే నీరు నేలపై పడకుండా చూసుకోవాలి. లేదా సూర్యుడికి పవిత్రమైన నది ఒడ్డున లేదా సాగర తీరాన నీటిని సమర్పించవచ్చు. సూర్యదేవునికి నీటిని ఆజ్యంగా సమర్పించిన తరువాత 3 సార్లు ప్రదక్షిణ చేసి సూర్య మంత్రాలని పఠించాలి. సూర్యదేవునికి ఆజ్యం సమర్పించేటప్పుడు ఓం హ్రీం శ్రీం సూర్యాయ నమః, ఓం శ్రీ సూర్య భగవాన్ దేవియే నమః అని 11 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని నీటితో కనీసం 11 సార్లు జపించాలి. ఓం హ్రీం శ్రీం సూర్యాయ సహస్ర కిరణాయ మనోవాంఛిత ఫలం దేహి దేహి స్వాహ అని సూర్య ఆర్ఘం తర్వాత అరచేతిలో నీటిని తీసుకొని మన చుట్టూ చల్లుకోవాలి. అదే స్థలంలో 3 పరిక్రమలు చేసిన తర్వాత ఆ స్థానంలోనే కూర్చొని నమస్కరించాలి. ఇలా సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల మన జీవితంలో కీర్తి, విజయాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. సూర్యుని ఆరాధన ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం పూర్ణ హృదయంతో చేస్తే అది చాలా పవిత్రంగా, ప్రయోజకరంగా పరిగణించబడుతుంది. ఈరోజు సూర్య భగవానుని పూజించాలి. రాగి పాత్రలో నీటిని నింపి ఎర్రచందనం, కుంకుమ, అక్షింతలు, ఎర్ర పువ్వులు, బెల్లం వేసి సూర్యునికి ఆజ్యం వేస్తే సూర్యదేవుని అనున విశేష అనుగ్రహం లభించడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని నమ్ముతారు. అందుకే సూర్య భగవానుని పూజ చాలా పవిత్రంగా, ప్రాముఖ్యంగా చెప్తారు. ఓం శ్రీ సూర్య భగవాన్ దేవియే నమః.